ఉందని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. రైట్. ఫణేంద్ర గారు, ఇక్కడ వైఎస్ జగన్ బెంగళూరు టూర్ సంబంధించి 2 ప్రాస్పెక్టులు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఓటమి భారంతో వెళ్ళిపోయారని ఒక వాదన ఉంటే, ఆయన ప్యాలెస్ కి ఆయన వెళ్తే తప్పేంటి, అంతగా దీన్ని బ్రాడ్ గా ఆలోచించాల్సిన అవసరం ఏందనేది మీ స్టాండ్ ఏంటి, మీ బీజేపీ స్టాండ్? ఫణేంద్ర గారు. అలా నమస్తే. ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి వాళ్ళకి, పెద్దలు మూర్తి గారికి, అదే విధంగా మన రవి గారికి, సయ్యద్ రఫీ, రైట్, రఫీ గారికి, సో అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొదటి నుంచి కూడా, అంటే ఆయన ప్యాలెస్ కు వెళ్ళిపోవడం కాదు, ఆయన మొదటి నుంచి కూడా పరదాల చాటున ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా ప్రజల్లోకి రావడం అనేది జరగలేదు. ఏ రోజు కూడా ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం అనేది లేదు. ఆయనకి ఏంటంటే 4 గోళ్ల మధ్యన, అంటే ఆయనకి పాపం గత కొన్ని సంవత్సరాలు ఆయన జైలు జీవితం గడిపినప్పటి నుంచి కూడా ఆయనకి ఏంటంటే జైలు జీవితంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి అలవాటు పడిపోయాడే గాని బయటకు వచ్చి ప్రజల్లో తిరగడము, ప్రజల మధ్యన ఉండడము, ప్రజల సమస్య గురించి తెలుసుకోవడము, ప్రజలతో కలిసి ఉండడం అనేది ఆయన తెలుసుకునేటువంటి పరిస్థితి. మొన్న కూడా ఓట్లు వచ్చాయి కాబట్టి అది కూడా తప్పని పరిస్థితుల్లో ఒక ఏసీ బస్సులో తిరిగాడే తప్పించి కానీ పాప ఆయన బయటికి రావడం అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు మన తాలూకు డిబేట్ లో ఉన్న ప్రకారం ప్యాలెస్ కడితే తప్పేంటంటే పాపం ఆయన యొక్క ఆస్తుపాస్తులు రానున్న రోజుల్లో ఆయన ఆస్తుపాస్తులను చూసుకోగలడా లేదా తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఎంత సంపాదించాడు, జెన్యున్ గా ఎంత సంపాదించాడు, అక్రమంగా ఎంత ఉంది, ఆ ప్యాలెస్లు ఏంటి, వాడి యొక్క స్థితిగతులు ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనుభవించలేకపోయాను, ఫ్యూచర్ లో అనుభవించగలనా లేదా అని చెప్పేసి అని ఆయన పాపం చాలా కష్టపడిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సేద తీర్చుకోవడం కోసం అని చెప్పేసి అని ఆ ప్యాలెస్కి వెళ్ళడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఒకే మాట మేము చెప్తున్నామన్నా, ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ ఇందాక మీరు అన్నారు 30% వచ్చింది వైఎస్ఆర్సీపీకి, లేదంటే 2% వచ్చిందా అని కాదు, కానీ ఎంత పర్సంటేజ్ వచ్చినా కూడా ఆయన ఒక శాసనసభలో ఉండేటువంటి వ్యక్తిగా, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ప్రజల మధ్యన ఉండవలసిన వ్యవస్థ ఆయనకు ఉంది 100%. ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కనీసం వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన చూడలేనటువంటి పరిస్థితి ఆ యొక్క వ్యవస్థ ఆయన చేసుకున్నాడంటే అంతకన్నా అటువంటి నాయకుడు ఎవడు కూడా ఉండడు. ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు అలాగా? ఫణేంద్ర గారు ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? మనకి ఆయన ఆ విధంగా ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? గౌరవం లేదు, మినిమం కర్టసీ లేదు. అయ్యో మిగిలిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు, నా కోసం కష్టపడ్డారు, ఈ 4 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఈ 4 సంవత్సరాలు నా కోసం ప్రజల్ని తిట్టారు, ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు తిట్టారు, ఈ 4 సంవత్సరాలు ఎన్నో నాతో పాటు నా కోసం అని చెప్పేసి బూతులు కూడా మాట్లాడారు. అలాంటి వాళ్ళ తాలూకా ప్రమాణ స్వీకారం అయినా సరే కనీసం చూద్దాము అని చెప్పేసి అని కూడా చూడకుండా ఆయన ఇమీడియట్ గా, ఆయన ఏదో అయ్యింది ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు, ఏదో టైం అయిపోయి కొంపలు మునిగిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పటిదాకా అత్తాపత్తా లేదు. తర్వాత ఆయన సొంత గ్రామానికి వెళ్ళాడు, పులివెందులకు వెళ్ళాడు, ఏదో కొంతమందిని పలకరించాడు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఆయన యొక్క ఆస్తుపాస్తుల్లో లేకపోతే బినామీల్లో కలిసి ఉండొచ్చు. ఆ తర్వాత ఇమీడియట్ గా ప్యాలెస్ కు పారిపోవడం అనేది ఇది 100% ఆయన ఏ రోజు కూడా నా వెలుగులోకి రావడం అనేది జరగలేదు. గతంలో జైలు జీవితం తర్వాత నుంచి ఈ యొక్క ప్యాలెస్ కి అలవాటు పడిపోయాడు. ఇక్కడ అమరావతిలో కానీ తాడపల్లిలో కానీ ఎక్కడైనా సరే కూడా ఆయన 4 గోళ్ల మధ్యన ఉన్నటువంటి ఒక ఆట బొమ్మ. ఆ బొమ్మ ఏంటంటే ఎంతసేపు బయటికి రాలేనటువంటి బొమ్మ, బయటకు వస్తే ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ప్రజల యొక్క క్వశ్చన్లకి సమాధానం చెప్పలేనటువంటి పరిపాలన, ఒక హిట్లర్ పరిపాలన కన్నా ఫణేంద్ర గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. కాబట్టి జనభయం మీరు చెప్పిన పాయింట్ లో ఒక అబ్జెక్షన్ ఉంది నాకు. ఒక ఫోబియాలో ఉన్నాడు ఆయన, ప్రజలను చూసిన ఎక్కువ మంది చూడలేడు. ఆయన కేవలం అంటే ఆయన మానసిక స్థితి అలాంటి పరిస్థితులు ఏర్పడింది. పాపం మీరు చూసారో లేదో, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే డైరెక్ట్ లైవ్ వీడియోలో మనం చూస్తున్నాం. సొంతంగా ఏడుస్తూ ఉంటే, ఒక మనిషి ఏడుస్తుంటే అటుపక్క తిరిగి ఏడుతామని చెప్పేసి అని పాపం ఆ పిఠాపురంలో ఆ యొక్క ఎమ్మెల్యే కంటెస్ట్ అన్నాడంటే మరి అప్పుడే మనం ఆలోచించుకోవాలి ఆయన యొక్క ఎంత సైకో వ్యవస్థలో ఉన్నాడో, ఎంత దీన వ్యవస్థలో ఉన్నాడో. అసలు ఇలాంటి నాయకుడిని మనం ఎంచుకున్నాం, కంట్రోల్ చేశారేమో, మన ఏడవద్దని కంట్రోల్ చేశారేమో. మీరు అట్లా ఎందుకు ఆలోచించట్లేదు? ఫణేంద్ర గారు ఎంత సైకో ప్రభుత్వాన్ని ఎంచుతాడు. ఇది కొత్త నా మాట వినాలి. మీరు చెప్పుకుంటూ పోతున్నారు, నేను చెప్పిన ప్రశ్న ఆలోచించట్లేదు. మీరు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ చూస్తాడు. ఏమో మళ్ళీ అనుభవించవచ్చు, మళ్ళీ అనుభవించలేకపోవచ్చు, లేదా జైల్లో ఉండొచ్చు, మళ్ళీ ఏమైనా జరగచ్చు. పాప ఇంత కష్టపడి సంపాదించినటువంటి వ్యవస్థ, ఇంత చక్కగా ఆస్తుపాస్తులు అవన్నీ కూడా, సో అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు కదా. సో అందుకోసం అని చెప్పేసి అని ఈ యొక్క వ్యవస్థను ఆయన ఏ రోజు కూడా 4 కూడా లేదు కాబట్టి ఆయన ప్యాలెస్ కి వెళ్ళడం అనేది దానికన్నా ప్యాలెస్ లో దాక్కున్నాడు అనుకోవడం అనేది ఎంత గౌరవం అన్నా. 2% వచ్చినటువంటి మా బీజేపీ ప్రజల మధ్యలో తిరిగిందే, చాలా చాలా చక్కగా పోరాటం చేశాం మేము. మా బీజేపీ ఎన్ని పోరాటాలు చేశాయి, ఈ యొక్క ప్రభుత్వ అధికార రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగట్టమే. అలాంటిది నువ్వు ఇంత ఘోరంగా నువ్వు వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది
రైట్ ఫణీంద్ర గారు, నా పాయింట్ ఏంటంటే మీరు పదే పదే చెప్తున్నారు 4 గోళ్ల మధ్య అలవాటు పడ్డారు అని. కానీ 2019-24 మధ్య ఆయన చాలా సభలకు వెళ్ళారు, చాలా ప్రభుత్వ మీటింగ్లకు వెళ్ళారు, చాలా సార్లు జనాన్ని కలిశారు. కానీ మీరు 4 గోళ్లకే పరిమితమయ్యారు, జనాన్ని కలవలేదు అంటున్నారు. అది అంత ప్రాపర్ కాదేమో. 100% ఒక అవకాశం కోసం అని తిరిగాడు ఆయన. ఒక అవకాశం ఇవ్వండి. ప్రజల యొక్క ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, ఏది తాకట్టు పెడితే ఎంత డబ్బులు వస్తాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టచ్చు, ఎన్నోమంటే దేవస్థానం భూములు ఎక్కడున్నాయి, తిరుపతి దేవస్థానం ఆదాయం ఎంత ఉంది, దీన్ని మనం ఏ విధంగా నవరత్నాల్లో వాడుకోవచ్చు, ప్రజల తాలూకా ఎక్కడెక్కడ ప్రజలు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఏ రైతుల దగ్గర నుంచి మనం స్థలాలు కబ్జా చేయొచ్చు, ఏ యొక్క రైతుల ప్రభుత్వ భూములు మనం తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టచ్చు, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ తాకట్టు పెట్టచ్చు, ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టచ్చు కోసం తిరిగాడు ఆయన. అవన్నీ ఆయనకు వచ్చేసే చక్కగా 100% ఆయనకు రావాల్సినటువంటి విచారణ, రావాల్సిన వివరణ, రావాల్సినటువంటి పత్రాలు ఆయనకన్నీ వచ్చేసాయి. కాబట్టి ఈ రోజున కల్తీ మద్యం దగ్గర నుంచి ప్రజలు ఎక్కడెక్కడ ఎంత ఘోరం అంటే అన్న, ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ ఇంత ఘోరమా ఆ మద్యాన్ని నిషేధిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున కల్తీ మద్యాన్ని ఈ రోజున ఇంత ఘోరంగా అమ్మినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన 4 గోళ్ల మధ్యన కాకుండా ఎక్కడ తిరగలడన్నా ఒక్కటి చెప్పండి. ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన యొక్క ప్రజల యొక్క సుభిక్ష పాలన నేను చేశానని చెప్పేసి గుండెల మీద చేసుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేని చెప్పమనండి. ఇది 9 నెలల క్రితమే ఇంటింటికి ఎమ్మెల్యే అని చెప్పేసి పరిపాలన చెప్పేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేలందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడే చీ కొట్టి వాళ్ళందరినీ కూడా అసహించుకున్నటువంటి మానసిక స్థితి, వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యేలు మార్చుకున్నాడు. ఆయన అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చుకున్నాడు? ఆ ఎమ్మెల్యేల తాలూకా వాళ్ళ యొక్క పరిపాలన ఎలాగుంది, సొంత నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎటువంటి ఆదరణ ఉంది, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆయనకి గత 9 నెలల క్రితమే ఆయన యొక్క మానసిక స్థితి, ఆయన యొక్క మానసిక వ్యవస్థ, మానసిక విధి మొత్తం కూడా ఆయన డౌన్ అయిపోయాడు. ఏదో ప్రజల ముందు గొప్పగా చూపించాలా, నాయకుల ముందు గొప్పగా చూపించాలా, ఒక సొంత సైకో ఫైబియో అవన్నీ కూడా ఆయనకు వచ్చేసి ఒక తానే నేను గొప్ప లీడర్ని అనుకునే స్థాయికి ఆయన క్రియేట్ అయిపోయాడు. కానీ ప్రజలు ఎప్పుడో 9 నెలల క్రితమే వాళ్ళని చీకొట్టారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చీకొట్టారు, వాళ్ళని రానివ్వలేదు. ఇంటింటికి వచ్చినటువంటి వాళ్ళు మేము ఇంటింటికి జగన్ ఏదో స్టిక్కర్లు కూడా అంటించారు పాప, కాగితాలు పట్టుకుని స్టిక్కర్లు పెట్టుకుని వస్తేనే చాలా మటుకు వాళ్ళకి వ్యతిరేకంగా స్టిక్కర్లు బయటకు అంటించకుండా చేసినటువంటి వ్యవస్థ ఈ రోజు మనం చూసాం. సో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన బయటికి రావడానికి భయపడిపోయి బయటికి రావడానికి రాకుండా ఈ రోజున అన్ని 4 గోడల మధ్యన పరిపాలన. ఆఖరికి ఎంత గౌరవన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఒక దేవాలయాన్ని తిరుపతి దేవస్థానం తాలూకా సెట్ ని తన ఇంటి ముందు వేయించుకునేటువంటి, అంటే ఒక కనీసం ఈ రోజున నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఒక శారీరక వికలాంగులు కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని కొంత దూరం వరకు పరిగెడతారు, కొంత దూరం నడుస్తారు. ఆఖరికి నువ్వు దేవాలయానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిని ఇంటి ముందునే దేవాలయాన్ని పెట్టావంటే నువ్వు ఏ రకమైనటువంటి విధంగా నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనేది మనం ఆలోచన చేయొచ్చు. ఆయనకి భయము, కొనసాగిద్దాం. ఫణీంద్ర గారు